ఉద్యోగ అర్హతలకు నైపుణ్యం పెంపొందించుకోవాలని నిరుద్యోగ యువతకు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి హితవు పలికారు. ఉద్యోగం చిన్నదైనా దాని నుండి గడించే అనుభవం ఎంతో విలువైనదని అన్నారు. ఏలూరులోని సర్ సిఆర్ రెడ్డి కళాశాల ఆడిటోరియంలో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జాబ్ మేళాను నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే బడేటి చంటి ప్రారంభించారు. వివిధ ప్రాంతాలకు చెందిన 14 కంపెనీల ప్రతినిధులు హాజరై ఇంటర్వ్యూల ప్రక్రియ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ ఇప్పటికీ యువత ఉద్యోగాల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయన్నారు. దానిని దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ యువత భవితకు భద్రతను చేకూర్చే బాధ్యతాయుతమైన లక్ష్యాన్ని భరోసాగా భుజానికి ఎత్తుకున్నారని సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్షులు చోడే వెంకటరత్నం, కార్యదర్శి రెడ్డి నాగరాజు, టీడీపీ సీనియర్ నాయకులు బెల్లపకొండ కిషోర్, మాజీ ఎంపీపీ లంకపల్లి మాణిక్యాలరావు తదితరులు పాల్గొన్నారు. ఎక్కువ మంది అందరూ కూడా చదువుకుని ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. దానిలో భాగంగానే గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ ద్వారా మరి యువత అందరికీ కూడా ఉద్యోగాలు కల్పించాలనే ఉద్దేశంతో మరి నారా లోకేష్ గారికి బాధ్యతలు అప్పచెప్పి స్కిల్ డెవలప్మెంట్ విషయంలో ప్రతి ఒక్కరికి కూడా యువతకి మనం ఏదైతే 20 లక్షల ఉద్యోగాలు హామీ ఇచ్చామో, పరిశ్రమలతో పాటు ఎక్కడెక్కడైతే ఖాళీలు ఉంటాయో అవి మనమే నిరుద్యోగుల దగ్గరికి తీసుకెళ్లే విధంగా ప్రతి నియోజకవర్గాల్లో కూడా 2 నెలలకు ఒకసారి స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో మరి జాబ్ మేళా పెట్టడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఇది ఏలూరు నియోజకవర్గంలో 3వసారి పెట్టడం జరిగింది. అదేవిధంగా ఈ కాన్స్టిట్యున్సీలో ఇంకో 2 సార్లు మిగతా నియోజకవర్గాల వారు కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. దీన్ని చాలా మంది అందరూ కూడా సద్వినియోగం చేసుకున్నారు. మొదటి తప జాబ్ మేళా పెట్టినప్పుడు 604 మంది అటెండ్ అయితే 232 మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చినాయి. రెండోసారి 352 మంది అటెండ్ అయితే 174 మంది ఉద్యోగాలు రావడం జరిగింది. ఎందుకంటే మీ అందరికీ నేను కోరుకునేది ఒకటే, శాలరీ ఎంతనేది చూడదు, అనుభవం కావాలి. కాబట్టి మీకు నచ్చిన కంపెనీలో మీరు వాళ్ళతో ఏదైతే ఉన్నారో మీరు ఆ నెగోషియేషన్స్ అన్ని కూడా మాట్లాడుకుంటూ చుట్టుపక్కల ఏదైతే ఉన్నాయో, ఎందుకంటే ఎక్కువగా ఏలూరులో పెట్టేటప్పుడు ఏలూరు చుట్టుపక్కల సరౌండింగ్స్ లో 10-15 కిలోమీటర్లో ఉన్న ఉద్యోగ అవకాశాలు ఎక్కువ పెట్టమని చెప్తున్నాం. ఈ తప్ప కూడా అదే విధంగా ఎక్కువ పెట్టడం జరిగింది. దాంట్లో మీరు అందరూ, ఎందుకంటే దూరం వెళ్తానికి కొంతమంది ఆలోచిస్తారు కాబట్టి అందరూ కూడా ఈ చుట్టుపక్కల చేసే ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో ముందు అందులో ఉన్న వేకెన్సీస్ని పెట్టడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా దీన్ని సద్వినియోగం చేసుకుని ఈ జాబ్ మేళా ద్వారా, ఎందుకంటే ఏలూరు నియోజకవర్గంలో ఎన్ని ఉద్యోగాలు వస్తే అంత మాకు కూడా క్రెడిట్ వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బాధ్యతాయుతంగా దీన్ని ఉపయోగించుకుంటూ మీరు ఏదైతే మీ కాళ్ళ మీద నిలబడితే రేపు రాబోయే రోజుల్లో ఒక స్పిరిట్ గా ఇంకొకరికి కూడా మీరు చెప్పే బాధ్యత ఉంటుంది. డెఫినెట్ గా మేము ఈ జాబ్ మేళాలో పాల్గొన్నాం, మాకు ఈ ఉద్యోగం వచ్చింది, ఆ రోజు మేము జాయిన్ అయ్యాం, ఈ స్థితిలో మేము ఉన్నాం అని చెప్పి మీరు గర్వంగా చెప్పుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. మేము కూడా వచ్చిన కాడి నుంచి కూడా అహర్నిశలు కూడా ఏదైతే యువత బాగా చదువుకుంటున్నారో వాళ్ళు నిరుత్సాహపడకూడదన్న ఉద్దేశంతో ఎప్పటికప్పుడు మేము కూడా గ్రూప్ క్రియేట్ చేసి ఆ గ్రూప్ లో ఎక్కడ వేకెన్సీస్ ఉన్నా కూడా అందులో మేము పెడతాం జరుగుతుంది. వచ్చిన వాళ్ళు ఎవరైనా ఆఫీస్కి వచ్చినప్పుడు కూడా మేము ఇమీడియట్ గా ఆ గ్రూప్ లో యాడ్ అవ్వమని చెప్పిన ఆ నెంబర్ యాడ్ అవుతుంది. డెఫినెట్ గా మీరు కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరైనా గ్రూప్ లో లేకపోతే ఆ గ్రూప్ లో మీరు కూడా యాడ్ అవ్వండి. ఇదే కాదు, జాబ్ మేళాల ద్వారా కాదు, మాకు ఎక్కడి నుంచి ఏదైనా వచ్చినా కూడా ఆ గ్రూప్ లో పెడతాం జరుగుతుంది. దాన్ని కూడా మీరు వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి తప్పనిసరిగా ఈ ఇంటర్వ్యూలో సక్సెస్ అయ్యి మీరందరూ కూడా ఉద్యోగాలు సంపాదిస్తారని మీకు బెస్ట్ ఆఫ్ లక్ చెప్పడం జరుగుతుంది.